ప్రపంచంలో మానవ జన్మ ఎత్తాక ప్రతి ఒక్కళ్ళు కష్టపడాల్సింది. కానీ ఎటువంటి కష్టం లేకుండా ఈ ప్రపంచాన్ని ఏలేయాలి అని చెప్పని దుర్మార్గులు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ దైవశక్తి ఖచ్చితంగా ఉంటుంది. జై బజరంగబలి. పార్టీలో తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి తప్పితే నాకు ఉపయోగం ఉండట్లేదు. ఏదైనా ఒక జాబ్ పాటు తగిలితే చాలా బాగుంటది కదా. సార్వాడు ఏటైందిరా, ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు? మిమ్మల్ని కలవటానికి ఎవరో యాంటనీ అంట వచ్చాడు. యాంటనీనా? రమ్మనా. నమస్తే బల్దేవ్ గారు. నమస్కారం, చెప్పండి. నా పేరు యాంటోనీ. నేను పిలిస్తే రాని సీఎం లేడు, పిఎం లేడు. కానీ నీ గురించి నేనెందుకు వచ్చానో తెలుసా? ఈ 10 గ్రామాలు నువ్వు ఏది చెప్తే అది వింటాయి. ఈ 10 గ్రామాలను ఆనుకొని ఒక కొండ, ఆ కొండపైన రాముల వారి స్వామి గుడి, ఆ గుడి కింద 1000 కోట్లు నిధి ఉంది. ఆ నిధి గనక నా సొంతమైతే దాంట్లో నీ షేరు 100 కోట్లు. 100 కోట్ల? అది సార్, నన్ను ఏం చేయమంటారో చెప్పండి సార్, అలా చేసేస్తాను. 10%. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అక్కడ ఉన్న జనాలను ఎల్లకొట్టాలా, రాముల వారి స్వామి గుడి పగల కొట్టాలా? అప్పుడు ఆ నిధి మన సొంతం అవుతుంది. ఆలోచించుకో. జీవితకాలం నువ్వెంత కష్టపడినా 100 కోట్లు సంపాదించుకోలేవు. రాముల వాసం గుడి అంటే కొద్దిగా రిస్క్ అవుతుంది, కానీ 100 కోట్ల ముందు ఏ పని రిస్క్ అనిపించదు. చేసేస్తానండి. బల్దేవ్ గారు, బయలుదేరతాను. అరే మహేష్, ఏదో ఒక రోజు మనం అందరం గుర్తించే స్థాయికి ఎదిగిపోవాలిరా. అలా ఏదైనా ఒక ప్లాన్ చెప్పు, చూద్దాం. సర్లే, ప్రతి ఒక్కళ్ళు ఇలానే అనుకుంటారా? అలాగే అనుకున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్లు అవలేరురా. రాసి ఉండాలంతే. చీ అదవా, ఎప్పుడు చూసి నా అపశకున మాట్లాడుతుంటావేట్రా? పదా. అరే సాలే, నాది చెల్లిని ఏడిపిస్తావురా. అయిపోయావురా నా చేతిలో. నా చొక్కానే పట్టుకుంటారా? ఆగండ్రా, మా వాడికి కాల్ చేస్తాను. ఫోన్ చేస్తావు? ఎవరికి చేస్తావురా? చెయ్యి, నేను ఇక్కడే ఉంటాను. ఎవడో ఫోన్ చేస్తున్నట్టున్నాడు, బుడతగాడు. హలో హలో. అరే మామ, నన్ను కొట్టేస్తున్నారా? భీమిలి బీచ్ లో ఉన్నానురా, త్వరగా రాండ్రా. ఏంట్రా గొడవ అవుతుందా? మామ 2 నిమిషాలు ఓపిక పట్టు, 3వ నిమిషంలో వాడి తల తీసేస్తా. అరే మహేష్, ఆడెవడో మనోడి మీద చెయ్యేసాడంట. వెళ్ళి వాడి చెయ్యి కాలు ఎరక్కొట్టేద్దాం. పదరా మామ, వెళ్దాం, కుమ్మేద్దాం. ఉండండి, నన్నే కొడతారా? మావాడు వస్తున్నాడు. మీ అందరి గువ్వలు పగలకపోతే అప్పుడు నన్ను అడుగు. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా ఆగండి. ఎవడురా వీడు? సేమ్ కోతులు ఎక్కడ ఉన్నాడు? వీడేనా నీ దోస్తున్నాడు? మా ఫ్రెండ్నే కొడతారా? ఎవర్రా మీరంతా? అరే బుడతా, తప్పు వాడిదా నీదా? నేను సరిగ్గానే అడుగుతున్నాను, చెప్పు. తప్పు నీదా వాడిదా? అది వాళ్ళ చెల్లెలు నడుచుకుంటా వెళ్తుంటే ఖాళీగానే ఉన్నావు కదా, లిఫ్ట్ ఇవ్వమంటావా అని అడిగాను. ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాను. దానికి వీళ్ళు కొట్టేస్తున్నారు. ఇలా ఇరికిచ్చేసావేంట్రా? నేనేదో పోటీగాడిలాగా వచ్చాను. అయినా ఎవడైనా వాళ్ళ చెల్లిని కదిలిస్తే ఊరుకుంటారా? తప్పు నీ దోస్తి గానిదేరా. నీకు ఉంటది, నీకు కింద పగిలిపోతాది, నీకు బాంబు లగా దెంగే.
తేడాగా ఉన్నట్టుంది. మనం ఎస్కేప్ అయితే బెటర్. కొట్టింది చాలు, దమ్ముంటే నా ఫ్రెండ్స్ని కూడా కొట్టండి రా. ఆల్రెడీ జంపా వీళ్ళు, మీరు కొట్టుకోండి రా. రాజు, మనకొక పని పడిందిరా. తంత్రాన్ని కలవటానికి వెళ్ళాలా? తంత్ర, నీతో కొద్దిగా మాట్లాడాలా. నాలాంటోడి దగ్గరికి వచ్చారంటే మీరు నాకంటే ఎదవని అర్థమవుతుంది. చెప్పండి స్వామి, ఎవరి కొంప కూల్చాలనుకుంటున్నారో చెప్పండి. ఏదైనా చేస్తా, ఏదైనా చేపిస్తా. తంత్ర మంత్ర ఫట్ ఫట్ స్వాహ. చెప్పండి స్వామి. నీకు నాకు ఇద్దరికి పనికొచ్చే పనే. మన ఊరి చివర ఉన్న కొండపైన రాములవారి స్వామి గుడిని పగలగొట్టాలి. అలా జరగాలి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఊరు మొత్తం ఖాళీ చేపించాలి. అలా చేపించాలి అంటే నీ సహాయం కావాలి. మంత్రం వేస్తావో తంత్రం వేస్తావో తెలీదు, నువ్వే మొత్తం ఖాళీ చేపించాలి. అవసరమైతే చంపేసినా పర్వాలేదు, నీకు 10% ఇస్తాను. 10% అంటే ఎంతో తెలిసిన 100 కోట్లలో 10 కోట్లు. అవసరమైతే ఇంకో 10 ఇస్తా. నాకు ఈ సహాయం చేసి పెట్టు. పులి మీద కొండని కొట్టడానికి గేలం వేసావా స్వామి? చాలా రిస్క్ స్వామి. ఎందుకంటే అక్కడ దైవ శక్తి ఉంది స్వామి. మేమంత తేలిగ్గా దైవాన్ని ఎదిరించలేము స్వామి. కానీ ఒక దారుంది స్వామి. ఆ ఘోరాన్ని లేపాలి. లేపాలి అంటే ఆ వంశం తెలియని చిన్న పిల్లాన్ని బలివ్వాలి. ఆ ఘోరాకి చిన్న పిల్లల రక్తం అంటే చాలా ఇష్టం. నరవలా అయితే ఆలోచించాల్సిన విషయమే. కానీ పసిపిల్లని చంపాలంటే ఎలా తెస్తాం, ఎక్కడి నుంచి తెస్తాం? కానీ 100 కోట్ల కోసం అంటే నా చేయి కోసేసుకుంటానా? అలాంటి పక్కోడి పేక్కోయటం ఒక లెక్క. తెచ్చేస్తాను తంత్ర, నువ్వు ఏర్పాట్లు చేసుకో. నా రామచంద్ర ప్రభు గుడినే పాల్గొట్టాలని చూస్తున్నారే స్వామి. నువ్వు అప్పుడు చెప్తే నాకు అర్థం కాలేదు స్వామి. ప్రకృతి విపత్తు కోరుతుంది. ఇది ఆపాలి అంటే అతను రావాలి. మిత్రమా, హనుమా. శ్రీరామచంద్ర ప్రభు. ఈ మానవాళిని ఉపయోగించుకొని అసురవధ నేను ముగిస్తాను. సాగర జై కపీశ తిగులో కౌజాగర రామ దూతాదులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ పచరంతి కుమతిని